బ్రేకింగ్ న్యూస్. ఈ బ్రేకింగ్ న్యూస్ చెప్పటానికి వినడానికి కొంచెం బాధపడాలి. మరి సిగ్గు లేకుండా పోతుంది జనాలకి. అక్కడ కాశ్మీర్లో మన సైనికులు కుటుంబాలను వదిలేసి మన కోసం, మన ప్రాణాల కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతూ ఉంటే సిగ్గుమాలిన జనాల పడక సుఖం కోసం భర్తలను చంపేయడం మొదలుపెట్టారు ఇటీవల కాలంలో. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఒక దారుణ ఘటన గురించి మీకు చెప్తూ ఉన్నాను. ఒకసారి కాశ్మీర్ ఘటనతో ఎందుకు పోల్చాను అంటే, అక్కడ 28 మందిని చంపేశారు. భార్యల కళ్ళ ముందే భర్తలను చంపేస్తే వాళ్ళు తమ భర్తలను చంపడానికి కారణమైన వారిని చావు వినాలి అని కసితో రగిలిపోతున్నారు. దేశం మొత్తం కసితో రగిలిపోతూ ఉంటే ప్రియుడి పక్కన పడుకుని పడక సుఖం అనుభవించడం కోసం ఇక్కడ భర్తను చంపేయడానికి 15 లక్షలు ఇచ్చింది ఒక భార్య. ఏమనిపిస్తుంది వింటూ ఉంటే? ఇటీవలి కాలంలో ఇలా ప్రియుడిపై మోజుతో భర్తలను చంపేస్తున్న దుర్మార్గమైన ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అక్కడ ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ సమయంలో సైన్యం మన కోసం, మన ప్రాణాల కోసం వాళ్ళ ప్రాణాలను తెగించి కుటుంబ సభ్యులను వదిలేసి రాత్రి పగలు నిద్ర లేకుండా, అన్నపానీయాలు లేకుండా సరిహద్దుల్లో కాపలా కాసి వాళ్ళ ప్రాణాలు మన కోసం పరంగా పెడుతుంటే పడక సుఖం కోసం భర్తలను చంపేయటం, పడక సుఖం కోసం భార్యను చంపేయటం ఇదా? కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో ఈ దారుణ ఘటన జరిగింది.